మొత్తం మొట్టమొదటిగా ఇంకొచ్చినటువంటిది అసలు హోదా ప్రత్యేక హోదా మేము సాధించి యువతకి ఉపాధి హామీని కల్పిస్తాము అని చెప్పారు. మీరు 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రభుత్వం కేంద్రంలో ఎవరు ఉన్నా కూడా మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాము అని చెప్పారు. మీ ఎంపీలతో రాజీనామా డ్రామాలు ఆడించారు 2019కి ముందు. 19లో మీరు అధికారంలోకి వచ్చారు, 22 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో 9 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రోజున మీకు ఏ రోజైనా సరే ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో మీరు పోరాటం చేశారా? కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారా? ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాక మాట మార్చి మడం తిప్పేశారు. ఏమని చెప్పారు? కేంద్ర ప్రభుత్వానికి దురదృష్టవశాత్తు మా సపోర్ట్ లేకుండానే గవర్నమెంట్ ఫామ్ చేశారు, అందువల్ల మనం అడుగుతూ ఉంటాం, అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా హామీ, మెడలు ఉంచుతామన్న హామీ ఏమైంది? మెడలు వంచారా, మీరు వంచారా? కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంటుంది. ఇది గాలికి అంటే ప్రజలని ఈ 2 ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చి మీరు ప్రజలను మోసం చేశారు. ఇక మూడవది, అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన ఏమని హామీ ఇచ్చారు? విజయవాడ గుంటూరు మధ్యన మీకు 30 ఎకరాలు ఒకే చోట దొరికే చోట తీసుకుని 30,000 ఎకరాలు తీసుకుని రాజధాని నిర్మించండి, పెద్ద నగరాన్ని నిర్మించండి, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మాకు ఇష్టం లేదు, కనుక మీరు రాజధాని నిర్మిస్తే పూర్తిగా మనస్ఫూర్తిగా సహకరిస్తాము అన్నారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఏం చేశారండి? ఈరోజు వరకు రాజధాని లేని రాష్ట్రంగా, ఒక అనాథ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. రాజధాని డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి అమరావతి ప్రాంతాన్ని అడవుల పాలు చేశారు. 10,000 కోట్ల సామగ్రిని వృధా చేశారు. 3 రాజధానుల పేరుతో చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్స్లో ఉండి మీరు పాలన చేస్తూ పూర్తిగా అస్తవ్యస్తం చేశారు, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఇది మనం తిప్పినట్టు కాదా? ఎందుకు మీకు 3 రాజధానుల ఆలోచన వచ్చింది? ఒకవేళ ఆలోచన వస్తే ప్రతిపక్ష నాయకుడిగా మీరు చెప్పినటువంటి హామీ సంగతి ఏమిటి? ఇవి అన్నీ ఓట్లు వేసుకుని మీరు గెలవక ముందు చెప్పిన మాటలు, గెలిచినాక మాట మార్చిన మాటలు. ఇదే మాటలతో మేము ఇంతకుముందు ఇలా చెప్పాం, అధికారంలోకి వచ్చినాక ఇలా చేశాం, రేపొద్దున ఇలా చేస్తాం అని చెప్పే ధైర్యం 2024 ఎలక్షన్ల ముందు ప్రజలకు చెప్పగలరా మీరు? 19 ఎలక్షన్ల మునుపు ఏమి హామీ ఇచ్చారు? ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎలా మడం తిప్పి మాట మార్చారు? మేము ఈ రకంగా చేశాం, ఈ రకంగా మార్చాం, మళ్ళీ ఇప్పుడు ఈ హామీ ఇస్తున్నామని మీరు చెప్పి ఎన్నికలకు వెళ్ళే ధైర్యం మీకున్నదా? అది చూసుకోవాల్సినటువంటిది. అది